పాకిస్తాన్‌లో ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో తాజా పరిస్థితులను చూసుకుంటే అర్థమవుతుంది. ప్రస్తుతం సౌదీ అరేబియా పాకిస్తాన్‌లోని దీనావస్థను అర్థం చేసుకొని ఆ దేశానికి $3 బిలియన్ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. మన దేశ కరెన్సీలో ఇది 25,000 కోట్ల రూపాయలు. అయితే ఈ ప్రకటన ఎప్పుడైతే వెలువడిందో వెంటనే యూఏఈ మాకు మీరు అప్పును తీర్చాల్సిన సమయం వచ్చేసింది. ఈ నెల చివరిలోగా మీరు అప్పును తీర్చాలి కాబట్టి సౌదీ అరేబియా ఏదైతే $3 బిలియన్ డబ్బులను ఇస్తుందో వాటన్నిటిని మాకు వెంటనే చెల్లించాలి అనే విధంగా యూఏఈ చెబుతుంది. అంతేకాకుండా ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఈ డబ్బులతో అయినా మా ఆర్థిక పరిస్థితి బాగు చేసుకుందాం అని ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో అక్కడ తీవ్ర దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. ఆ దేశంలో చాలా రాష్ట్రాల్లో అసలు కరెంటు సరఫరా కూడా ఇప్పుడు చాలా వరకు తగ్గించారు. జస్ట్ రోజులో కొన్ని గంటలు మాత్రమే కరెంటు సరఫరా అవుతుంది. ఇక పెట్రోల్ విషయానికి వస్తే హర్ముజ్ జలసంధిని ఎప్పుడైతే పూర్తిగా క్లోజ్ చేసేసారో ఆ దేశంలో కనీసం పెట్రోల్ సైతం దొరకని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఏకంగా 500 పాకిస్తానీ రూపాయలకు ఈ ధర పెరిగిపోయింది కాబట్టి అక్కడి ప్రజలకు కనీసం బతకడానికి కూడా ఆస్కారం లేనంత పరిస్థితికి దిగజారినా కూడా మన దేశంలోని కొంతమంది కుహన లౌకికవాదులు, పాకిస్తాన్ ప్రేమికులు భారతదేశం కంటే పాకిస్తానే చాలా బెటర్ అని సైతం వాదిస్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఒక్కసారి పాకిస్తాన్కు పంపిస్తే అక్కడ జస్ట్ ఒక వారంలోనే మన భారతదేశ వాల్యూ తెలుసుకుని తిరిగి వచ్చేస్తారని చెప్పకనే చెప్పుకోవచ్చు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి.